నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ హృదయ స్పందన ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా? అదేనండి, హర్ముజ్ జలసంధి. ఈ సన్నని సముద్ర మార్గంలో ఒక్క చిన్న ఘటన జరిగినా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటవచ్చు. ఇప్పుడు ఆ హర్ముజ్ జలసంధిలోనే ఒక భారతీయ కార్గో నౌక భాగ్యలక్ష్మికి ఇరాన్ నావికా దళంతో జరిగిన ఉద్రిక్త రేడియో సంభాషణ నెట్టింటి వైరల్ అవుతుంది. ఆ సంభాషణ వినగానే గుండెలు ఆగిపోతాయి. ఏం జరిగింది అక్కడ? ఎందుకు ఇరాన్ నేవీ భారతీయ నౌకను అడ్డుకుంది? దీని వెనక ఏ పెద్ద రాజకీయ ఆట జరుగుతోంది? ఈ స్క్రిప్ట్లో వివరాలని చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఆ రోజు మధ్యాహ్నం సమయం హర్ముజ్ జలసంధి మధ్యలో భారతీయ కార్గో నౌక భాగ్యలక్ష్మి ప్రశాంతంగా ముందుకు సాగుతోంది. యుఏఈ నుండి లోడ్తో వస్తున్న ఈ నౌకలో భారతీయ క్రూ సాధారణంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా రేడియోలో ఒక గట్టి హెచ్చరికతో కూడిన గొంతు మోగింది. In Persian Gulf and Oman Sea. This is Iranian Sepah Navy calling you on channel 16. The Strait of Hormuz is still closed. We will open it by the order of our leader Imam Khamenei. భాగ్యలక్ష్మి, ఇది ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ నేవీ. మీరు ప్రస్తుతం నిషేధిత ప్రాంతంలో ఉన్నారు. ఈ జలసంధి దాటడానికి మీకు ఎలాంటి అనుమతి లేదు. వెంటనే తిరిగి వెళ్ళండి. రిపీట్, టర్న్ బ్యాక్ ఇమీడియట్లీ. ఆ సందేశం వినగానే నౌకలో టెన్షన్ పెరిగిపోయింది. కానీ భారతీయ నౌక కెప్టెన్ చాలా ప్రొఫెషనల్గా స్పష్టంగా స్పందించారు. ఇరాన్ నేవీ, ఇది భాగ్యలక్ష్మి, మీ సందేశం మాకు అందింది, మేము ఇప్పుడే వెనక్కి తిరుగుతాం. ఇరాన్ సైడ్ నుండి మళ్ళీ ఒక హెచ్చరిక వచ్చింది. అవును, వెంటనే టర్న్ అరౌండ్. ఇక్కడ ఎలాంటి ఆలస్యం సహించబడదు. ఈ రేడియో సంభాషణ పూర్తయ్యాక నౌక వెనక్కి తిరిగి సురక్షితంగా మార్గం మార్చుకుంది. కానీ ఈ ఘటన వెనక ఉన్న నిజాలు చాలా లోతుగా ఉన్నాయి. హర్ముజ్ జలసంధి ఎందుకంత ముఖ్యం? ఇది ఇరాన్ ఒమన్ మధ్య ఉన్న ఒక సన్నని సముద్ర మార్గం మాత్రమే. ప్రపంచంలో జరిగే మొత్తం చమురు ఎగుమతుల్లో దాదాపు 20% ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక్కరోజు ట్రాఫిక్ ఆగిపోయినా ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి. సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ వంటి ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల నుండి వచ్చే చమురు ఈ మార్గం గుండానే ప్రయాణిస్తుంది. ఇరాన్ ఎప్పుడూ ఈ జలసంధిని తమ ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది దాని భద్రత, రాజకీయ ఆధిపత్యానికి చాలా కీలకం. గతంలో అమెరికా, బ్రిటన్ నౌకలను కూడా ఇరాన్ అడ్డుకొని ఉద్రిక్తత సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు భారతీయ నౌకతో జరిగిన ఈ ఘటన కూడా అంతర్జాతీయ రాజకీయాల్లో భాగమే. భారతదేశంతో ఇరాన్కు సాధారణంగా మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఇరాన్ తన సముద్ర సరిహద్దుల విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. విదేశీ నౌకలు తమ అనుమతి లేకుండా తమ జలాల్లోకి వచ్చినప్పుడు వారు ఇలాంటి హెచ్చరికలు అయితే చేస్తారు. భద్రతా కారణాలు, సముద్ర ట్రాఫిక్ నియంత్రణ లేదా రాజకీయ సందేశం పంపడం ఏదైనా కావచ్చు. ఈ ఘటనలో భారతీయ కెప్టెన్ చూపిన ప్రొఫెషనలిజం చాలా మెచ్చుకోవాల్సిన విషయం. ఎలాంటి ఉద్రిక్తతకు లొంగకుండా స్పష్టంగా సమాధానం ఇచ్చి నౌకను సురక్షితంగా తిప్పారు. సముద్రంలో ప్రయాణించేటప్పుడు కెప్టెన్లు ఇలాంటి రేడియో సందేశాలను తప్పనిసరిగా పాటించాలి. ఒక్క చిన్న పొరపాటు కూడా పెద్ద దౌత్యపరమైన సంక్షోభానికి దారితీయవచ్చు. ఈ వైరల్ ఆడియో బయటకు వచ్చాక సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు అయితే మొదలయ్యాయి. కొందరు ఇరాన్ దూకుడు ప్రవర్తన తప్పుపడుతున్నారు. మరికొందరు ఇది సాధారణ భద్రతా చర్య మాత్రమే అని వాదిస్తున్నారు. కొందరు మాత్రం నౌక పేరు భాగ్యలక్ష్మి అని ఉండడం వల్ల లక్ష్మీదేవికి కూడా ఇరాన్ అడ్డుపడింది అని సెటైర్లు, మీమ్స్ కూడా వేస్తున్నారు. ఏదేమైనా హర్ముజ్ జలసంధి వంటి అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ఇలాంటి సవాళ్లు ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి. ఇవి మనకు ఒక్క ముఖ్యమైన విషయాన్ని అయితే గుర్తు చేస్తున్నాయి. సన్నద్ధత. మన దేశ నౌకలు, నౌకాదళం ఇలాంటి పరిస్థితులను ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయో చూస్తుంటే గర్వంగా ఉంటుంది. భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద చమురు దిగుమతి దేశాల్లో ఒకటి. హర్ముజ్ జలసంధి ద్వారా మనకు వచ్చే చమురు సరఫరా చాలా కీలకం. అందుకే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మన దేశం కూడా జాగ్రత్తగా పర్యవేక్షిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్పై మీకు ఎలా అనిపించింది? సో కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.